పట్టుకుంటారా మచ్చా మొబైల్ కాగి పెట్టేసుకున్నారు కానీ ఉండండి అయితే ముందు ఉంటాం మళ్ళీ ఎంతమంది కూడా తెలిపండి. కంది శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి తంగిరాల అరుణాను నేను ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ అయిన కర్రి శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. బీఫామ్ కానీ జారీ చేసి ఉండబడలేదు కాబట్టి ఈ ఖాళీకి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారా బాబు అందరూ అన్న స్మైల్ 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 అన్న పక్కన ఒకసారి స్మైల్ స్మైల్ అన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా అయిపోతుంది అన్న ఇటు ఇటు అన్న ఓకే ఇటు ఓకే 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 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు రెండు కూడా ఖాళీ అవ్వటం జరిగినాయో అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ గారికి అదేవిధంగా రెండవ పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం ఆ రోజున 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రి శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలల్లో అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ మాట ప్రకారం సంవత్సరం పప్పు ఉమామహేశ్వరరావుని చేయమని అడిగాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మరి మాట అన్నాం కాబట్టి ఆ మాట ప్రకారం కర్రి శ్రీనివాసరావుని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద. ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం
పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. కృష్ణయ్య గారి ఆశీస్సులతో, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారి ఆశీస్సులతో, అదే నా సహచర గౌరవ కార్పొరేటర్స్ ఆశీస్సులతో కూడా సహకారంతో, అలా అధికారుల సమక్షంలో ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నాకు ఇంతటి చక్కటి గౌరవాన్ని ఇచ్చిన మరి శాసనసభ్యుల వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.